ప్రభుత్వం వచ్చే సంవత్సరం గానిక వస్తుంది. ఇప్పటి వరకు కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఆ ఊస లేదు. తప్పకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో చేసి కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జనాభా దామాష ప్రకారంగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపితే సరే. మేమేదో గొంతమ్మ కోరిక కోరట్లేదు. కేంద్రంలో 18 రాష్ట్రాలలో అది చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. నేను గతంలో 10-20 సార్లు కలిసి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు ఇచ్చి ఆయనతోటి ఒప్పించి మాట్లాడించడం జరిగింది. మీరిచ్చిన హామీ ప్రకారంగానే మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చారో, ఎన్నికల హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి సార్. మేము దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేరిస్తే మా మీద దాడులు ఆపొచ్చు. ఎస్సీ జాబితాలో చేరిస్తే మమ్మల్ని చిన్న చూపు చూడడం ఆగుతుంది. ఎస్సీ జాబితాలో చేస్తే మాకు రాజకీయ అవకాశాలు వస్తాయి. ఎస్సీ జాబితాలో చేస్తే మా పిల్లలకు నాణ్యమైన విద్య ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన నిర్ణయం ఏదైతే ఉందో తక్షణమే నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే విధంగా బీజేపీ పార్టీ పురంధేశ్వర్ గారు కానీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ తక్షణమే దీని మీద నిర్ణయం తీసుకోవాలి.